చూడండి, ఒక కప్పు అటుకులతో వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, ఒక కప్పు అటుకులు ఉంటే ఇంట్లో వడలు అయితే పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి. తక్కువ ఆయిల్తో వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సాయంత్రం పూట తిన్ను అని పిల్లలు కూడా తినేస్తారు. ఇలా చేసి పెట్టండి, చాలా సూపర్గా వచ్చినాయి. ఏవి చట్నీ కానీ అట్లా ఏం లేకుండా ఉత్త వడలు అయితే తినేస్తారు. చూడండి, అటుకులతో వడలతో రెడీ. ఎలాంటి పప్పులు లేకుండా ఇంట్లో ఉన్న ఒక కప్పు అటుకులతో వడలతో రెడీ. హాయ్ ఫ్రెండ్స్, అటుకులతో ఏం చేస్తాను అనుకుంటున్నారా? అటుకులతో స్నాక్స్ రెసిపీ అయితే చేస్తున్నానండి. ఇప్పుడైతే ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నాను. ఇవి చిన్న అటుకులు, మనం పెద్ద అటుకులు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవైతే నీట్గా అయితే కడిగేసుకుందాము. ఒక గిన్నె పెట్టేసి ఒక 2 సార్లు అయితే నీట్గా అయితే కడిగేసుకుందాము. అటుకులతో స్నాక్స్ అయితే చేస్తున్నాను పిల్లలకి. ఇవైతే 2 సార్లు అయితే కడిగేద్దాం. నీట్గా కడిగేసి ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టేద్దాం. చూడండి, ఇట్లా నీట్గా అయితే కడిగేసుకోవాలా. రెండో వైపు అయితే చూడండి, శుభ్రంగా అయితే 2 సార్లు అయితే కడిగి మనమైతే ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే పక్కకైతే పెట్టేద్దాం. ఇంకా ఇప్పుడైతే మనము స్నాక్స్ కావాలి కదా, ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ అయితే కోసేసుకుందాం. ఇంకా చూడండి, ఒక 5 నిమిషాలు అయితే అయ్యింది కదా. ఇప్పుడైతే మనం అయితే వంపేసుకొని నీళ్ళు పక్కకైతే తీసేసుకుందామే. చూడండి, ఒక సైడ్ అయితే తీసేసుకున్నాను. చూడండి, అటుకులు అయితే నానిపోయినాయి. ఇదైతే పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు అయితే కోసి పెట్టుకున్నాను. మెత్తగా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇక్కడైతే మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడైతే మనమైతే 2 స్పూన్ల శనగపిండి అయితే వేస్తున్నాను. చూడండి, 2 స్పూన్ల బియ్యపు పిండి అయితే వేసేస్తాను. చూడండి, 2 స్పూన్లు బియ్యపు పిండి వేసేస్తున్నాను. చూడండి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, మనం ఎంత కావాలంటే అంత కొంచెమే వేసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. కొంచెం జీలకర్ర, ఇక్కడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ అయితే వేసేసి కలిపిద్దాం. ఇప్పుడు వాటర్ వేసుకోకూడదు, చుక్క వాటర్ వేసుకోకూడదు. ఎందుకంటే అటుకుల్లో ఉంటుంది కదా ఆ వాటరు, అంతైతే కలిపేద్దాము. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ అన్నీ అయితే పట్టుకుంటాయి. తక్కువ అంటే కొన్ని వాటర్ వేసుకోవాలా, తక్కువ అనిపిస్తే. చూడండి, ఇలా అంతా మిక్స్ చేసేసి మనకు తక్కువ అనిపిస్తే కొన్ని వాటర్ వేసేసుకొని తడిపేద్దాం. మొత్తం తడిపేసి అయితే చూపిస్తానండి మీకు. మొత్తం అయితే తడిపేసి కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నాము. కొన్ని వాటర్ వేసుకుంటున్నాను నేను. మొత్తం అయితే కలిపేద్దాం. ఇంకా చూడండి, మొత్తం అయితే ఇలా తడిపేసుకోవాలా. గట్టిగా ఉండాలి పిండి, మనం మెత్తగా వేసుకోకూడదు. మళ్ళీ ఎక్కువ నీళ్ళు వేసుకుంటే స్నాక్స్ అంటే రావండి. ఇట్లాగా ఇప్పుడైతే మనం ఒక ఉంట మాదిరి వేసుకొని ఇలా వేసుకొని బాల్ మాదిరి వేసుకొని ఇలా వేసుకొని ఇలా ఒక ఇట్లేని చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇట్లా ఉండాలి పిండి. ఇట్లా రౌండ్ అంతా సైడ్ ఇట్లా అనుకొని ఫ్రై చేసుకునేది. సింపుల్ రెసిపీ అండి, ఎక్కువేమీ రిస్క్ ఏం లేదు. చూడండి, ఇలా మొత్తం అయితే తడిపేసి ఇప్పుడైతే మనం అయితే చేసేసుకున్నాం. ఇంకా ఇట్లా మొత్తం అయితే తడిపేసి చూడండి, ఇప్పుడైతే చిన్న చిన్న బాల్ మాదిరి వేసుకొని ఇలా రౌండ్ ఇట్లా అని మనం ఇట్లయితే చేసేసుకుందాము. వడల మాదిరిగా అయితే చేసేద్దాము. మొత్తం అయితే చేసేస్తాను. ఇక్కడైతే కళాయి పెట్టేసాను. ఎక్కువ ఆయిల్ కూడా లేదండి, ఫ్రైకి అయ్యేంత ఆయిల్ అయితే వేసేస్తున్నాను. 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసేస్తున్నాను. చూడండి, 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేస్తాను. ఇక్కడైతే చేసేస్తాను. అన్నీ చేసేసి చూపిస్తాను మీకు. ఇక్కడైతే చిటపట్లు ఆడుతున్నాయి, ఎందుకంటే వాటర్ పడినట్లుంది. చూడండి, ఆయిల్ అయితే ఈటెక్కింది. ఇక్కడైతే చేసేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా ఇప్పుడైతే మనం ఆయిల్లోకి అయితే వేసేద్దాము. ఒక్కొక్కటి అయితే ఫ్రై చేసుకుందాము. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ లేదు,
ఏమంటే సిమ్లో పెట్టుకొని అయితే కాల్చుకోవాలా. చూడండి ఇలా అటుకులతో స్నాక్స్ రెసిపీ చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్. పిల్లలు మనం అటుకులు చేసి తినరు, ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు. లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇప్పుడైతే ఫ్రై అయితే చేసేద్దాం. మనము ఇంకా సిమ్లో పెట్టి కాల్చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చేసుకున్నాము. ఇలా ఉల్టా వేసేసుకున్నాము. చూడండి ఇలా కొంచెం ఆయిల్తోనే సింపుల్ రెసిపీ అండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎక్కువ ఆయిల్ కూడా లేదు, కొంచెం ఆయిల్తోనే ఇలా ఫ్రై అయితే చేసేసుకున్నాం. మొత్తం అయితే చేసేస్తాను. ఇంకా చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చూడండి వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఒక సైడ్కి అయితే తీసేస్తాను. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడైతే మిగతా కూడా కాల్చుకుందాం. తక్కువ ఆయిల్తో స్నాక్స్ రెసిపీ అండి. ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి. చూడండి ఇప్పుడైతే రెడీ. చూడండి రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే వడలు అయితే తీసేస్తాం. చూడండి చాలా సూపర్గా వచ్చినాయి. చూడండి తక్కువ ఆయిల్తో అటుకుల వడలు అయితే రెడీ. చూడండి అటుకులతో వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఒక కప్పు అటుకులు ఉంటే ఇంట్లో ఇట్లా వడలు అయితే వేసి పెట్టండి. పిల్లలకి లొట్టాలు వేసుకుంటూ తింటారు. ఎలాంటి పప్పులు లేకుండా ఇంట్లో ఉన్న ఒక కప్పు అటుకులతో వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి అటుకులతో వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాము. ఎంత బాగా ఉడికినాయంటే అంత బాగా ఉడికినాయి. ఒకసారి అయితే మీకు చూపిద్దామని నేను. చూడండి మనం ఇంట్లో చేసుకుంటే కూడా ఇంత బాగా రావు, అంత బాగా వచ్చినాయి అటుకులతో వడలు. తక్కువ ఆయిల్తోనే ఇలా చేసి పెట్టండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాము. చాలా సూపర్గా ఉన్నాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. సుచి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి తక్కువ ఆయిల్తో హెల్దీ ఫుడ్. పిల్లలకి ఇది అటుకులు అయితే తినరు కదా, మనము తిరువాత వేసినా ఒగ్గాని చేసినా అట్లా తినరు కదా, ఇలా చేసి పెట్టండి. అటుకులతో వడలు అయితే సాయంత్రం పూట తినుకోకుండా కూడా పిల్లలు అయితే ఇలా చేసి పెడితే తినేస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. షేర్ అయితే చేయండి కంపల్సరీ మా వీడియో.